వెల్కమ్ టు మైరా మీడియా. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా మీద మరి విజయవాడ ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీడీపీ జనసేన జాబితా ఒకటి రిలీజ్ అయింది. దాదాపు 99 మందిని ప్రకటించారు రెండు పార్టీలకు సంబంధించి. ఎలా ఉంది ఈ అభ్యర్థుల జాబితా? ఎలా ఉంది? అదొక జాబితా అండి, అది కూడా జాబితా అంటారా? ఒక్క మైనార్టీకి చోటు ఇవ్వలేని చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ మైనార్టీల పక్షంగా ఏం మాట్లాడతారండి? ఇంకా ఈ విధంగా మైనార్టీలకి అన్యాయం చేసేవాళ్ళు వీళ్ళు రాజ్యాంగం నడపడానికి చూస్తారండి. వీళ్ళంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగేది. ఎలా ఉంది? వైసీపీలో అయితే అసలు మాట్లాడడానికి ఛాన్సే లేదండి. ఎందుకంటే ఎంతోమంది ఎమ్మెల్యేలని, ఎంతోమంది ఎమ్మెల్సీని, ఎంతోమంది చైర్మన్లని ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డిదండి. మైనార్టీలు ఇవ్వలేదంటున్నారు అంటే మిగతా బీసీ వర్గాలకు కానీ ఎస్సీ వర్గాలకు ఎట్లా ఇచ్చారనుకుంటున్నారు? ప్రతి బీసీకి, ప్రతి ఎస్సీలకి అన్యాయం చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం జనసేన పార్టీలేనండి. ఎందుకంటే ముఖ్య నాయకులకి పక్కన పెట్టి దొడ్డిదారిని వచ్చిన వాళ్ళు డబ్బులు ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళకే వీళ్ళు సీట్లు కేటాయించారు. చంద్రబాబు సీట్లు ఇచ్చింది ఇవాళ ఎవరికైనా ఇచ్చారు అంటే డబ్బులు తీసుకుని ఇచ్చిన సీట్లేనండి అయ్యి. స్వచ్ఛందంగా ప్రజల నుంచి వచ్చే నాయకుడికి ఎవరికి సీట్లు ఇవ్వలేదు వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు మామూలుగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో ప్రకటించుకున్నారు, వాళ్ళ అబ్బాయికి ఏమో మంగళగిరి ప్రకటించారు, వాళ్ళ బావమరిదికి ఏమో మామూలుగా హిందూపురం ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తున్నారో కూడా ఇప్పటివరకు ప్రకటించుకోలేదు. వాళ్ళిద్దరు కూడా క్లారిటీ లేదండి అది. ఎందుకంటే ఓడిపోయేది ఎలాగైనా ఓడిపోయే సీటే, కొంచెం గౌరవం దక్కించుకునేలా ఓడిపోదామని చెప్పి వెతుక్కుంటున్నారు ఇంకా ప్లేసులు. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్పారు మధ్యాహ్నం ప్రెస్ మీట్లో, లాస్ట్గా చివరిగా నా సీటే అనౌన్స్ చేసుకున్నా అంటే మాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే ఫస్ట్గా ఓడిపోయే సీట్ అది. ఫస్ట్ పోయి కుప్పం, చివరిగా ప్రకటించిన కుప్పం ఫస్ట్ ఓడిపోయింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచో ప్లేస్ తెలియని నాయకుడు అండి. ఆయన కూడా ఒక నాయకుడేనండి. ఏమండి ఎక్కడ నించొని పోటీ చేయవచ్చు ప్రకటించాడా? వాళ్ళకంత ధైర్య సాహసాలు లేవు. వైఎస్ఆర్సీపీ నాయకుల ముందు నించోవాలంటే ఎవరికైనా వెన్నులో నుంచి వణుకు పుడుతుందండి. ఇవాళ తెలుగుదేశం అంటున్నారు మీ నాయకుడు జాబితాల మీద 7 జాబితాలు రిలీజ్ చేశా కానీ 60-70 చేశాడు, మేము ఒకేసారి 94-99 చేసాను చూడండి. సత్తా ఉన్నవాడు ఒకటి చేసినా ఒకటే, సత్తా లేని వాడు 175 చేసినా ఒకటేనండి. ఈ పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి ఎక్కడి నుంచోవాలో ఏం చెయ్యాలో కూడా అర్థం కాని పొజిషన్లో తిరుగుతున్నారు వీళ్ళిద్దరు. ఫస్ట్గా ఓడిపోయేది కుప్పం, దాని తర్వాత ఎలాగైనా ఓటమి కావాల్సిందే పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే ప్రజల్లో లేరండి వీళ్ళు. ఇప్పుడు విజయవాడ ఉంది, విజయవాడ తీసుకుందాం. విజయవాడలో 3 సీట్లు ఉంటే 2 సీట్లు ప్రకటించారు ఆల్రెడీ. అవును, ఒకటి బోండా ఉమ్మకి రెండు వచ్చేసినాయి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఏమంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డికి రథసారథులు ఎవరైతే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు చేసే కష్టం మీద ఏ ఓటైనా సరే ఓటు బటన్ నొక్కటానికి వెళ్ళిన ప్రతి ఒక్కడికి ఫ్యాన్ మీద వెళ్ళిద్ది కానీ వేరే దాని మీద వెళ్ళదని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నా. ఎలా ఉండబోతుంది మరి? 175 అండి వైఎస్ఆర్సీపీ. టీడీపీ ప్రకటించిన 94 మంది గెలుపు గుర్రాలేనా? అసలు గుర్రాలే కాదండి వాళ్ళు, గెలుపుగా గుర్రాలు కాదు, గుర్రాలే కాదు వాళ్ళు, అటువంటి వాళ్ళు ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ అసలు ఎటువంటి వ్యక్తుల్ని బరిలో దింపిందంటే ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళ నుంచి, ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళ నుంచి, ప్రజలతో మమేకమైన వాళ్ళ నుంచి, అటువంటి నాయకుల్ని క్యాడర్ని నాయకులు చేసే నాయకుడు అండి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళంతా ఏంటంటే డబ్బులు ఇచ్చి సీట్లు తీసుకునే రకాలండి వీళ్ళంతా. చంద్రబాబు డబ్బులు లేవా? చంద్రబాబు దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర వీళ్ళ ప్యాకేజీల్లో డబ్బులు లేవు అంటారండి. ఎందుకంటే ఉన్నాయని చెప్పి ఎవడు చూపించుకోడు కదా. కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేరు. అర్థమైందా? పార్టీకి అతీతంగా ఎంతమంది ఉన్నా కానీ ఏంటి వైసీపీ గెలుపు ఖాయం. వీళ్ళు పప్పుని కాదు ముద్దపప్పుని దింపినా కానీ మాకేమవదు. పప్పు వాళ్ళ అబ్బాయి, ముద్దపప్పు ఏమో దత్తపుత్రుడు. వాళ్ళిద్దరు దింపినా కానీ వాళ్ళకే లేదు ముందు ముద్దపప్పు, ఇద్దరికి లేదు గెలుపు. వాళ్ళకి గెలుపు లేనప్పుడు ఇంక వీళ్ళేం గెలుస్తారు? గొప్ప సీటే పోతుందన్న, గొప్ప సీటే చంద్రబాబు గారు ఓడిపోతున్నారు. కావాలంటే చూసుకోండి. మీరు మొన్నటిదాకా అన్నారండి, వైసీపీ వాళ్ళు అన్నారు ఈసారి కుప్పంలో చంద్రబాబు పోటీ చేయట్లేదు అన్నారు, కానీ పోటీ చేస్తున్నాడు. అంటే వాళ్ళ మిస్సెస్కి అక్కడ పెట్టి ఆయన ఇంకో చోటకు మారుద్దాం అనుకున్నాడు. నాకు ఇక్కడ ఓటమే ఖాయం, అది ఇది మా మిస్సెస్ని భువనేశ్వరం పెడదాం అది ఇది అనుకున్నాడు. కుదరలేక ఆ మంది లాస్ట్ మూమెంట్లో నేనైతే కుప్పంలోనే కరెక్ట్, 1-2 ఓట్లతో గెలుస్తాను అన్న డైనమాలో పడిపోయాడు ఆయన.
ఆ నమ్మకం అయితే ఉందా అని అనుకుంటున్నాడు, కానీ అక్కడే లేదన్నా అసలు. అక్కడే ఓడిపోతున్నాడు ముందు. అక్కడ ఓడిపోబట్టే కదా ఇవన్నీ. దాదాపు మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక 4 తప్ప మిగతా 10 స్థానాలు ప్రకటించేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో బోండా ఉమ, గద్దె రామ్మోహన్. అలా ఈసారి అవినాష్ ముందు గద్దె రామ్మోహన్ పనిచేయడు, అయిపోయింది సినిమా చాప్టర్. ఏంటి బోండమ్మకి అటు మేము ఎల్లంపల్లి గారిని పెట్టాం, ఎల్లంపల్లి గారు విన్ను ఖాయం. అరవింద ఇక్కడ ఆసిఫ్ గారు అంటే తెలుసు, వంశీ గారు అంటే చెప్పవసరంలా. అసలు యార్లగడ్డ గారు కూడా వేస్ట్, అర్థమైందా. వంశీ గారు ఆయన సేవా దృక్పథం అవన్నీ మనకు తెలిసిందే. వెనిగల రాము ఆయన ఎన్ఆర్ఐని తీసుకొస్తారు, డబ్బున్నవాడిని తీసుకొస్తారంటే అక్కడ డబ్బు ఉంటే కాదన్నా, వ్యక్తిత్వం, మనిషి మంచితనం, మానవత్వం ఉన్నవాడికి మనకి అక్కడ దాదాపు 1000 లోపు ఓడిపోయినవి చాలా ఉన్నాయి. ఈసారి జనసేన వచ్చింది కాబట్టి బంపర్ మెజార్టీ మాదే అంటున్నారు. పోయినసారి అయినా వాళ్ళకి అన్ని సీట్లు వచ్చినాయేమో, ఈ రోజు మాత్రం అన్ని సీట్లు రావు. 175 వైసీపీ కొడుతుంది. డిసైడ్ ఇక ఓకే, అది సమస్య లేదు, అయిపోయినట్టే కదా. చూస్తున్నాగా జగన్ గారు పెట్టే ప్రతి మీటింగ్లకి చూస్తున్నారుగా, జనాభా ఏంటి, వాళ్ళు ఏంటి, ఆ కథ ఏంటి. పోటీగా మరి రేపు తాడేపల్లిలో పెడుతున్నారంట, పెట్టమనండి. వాళ్ళకి ఎంత జనాభా వస్తారో చూడండి. 6 లక్షలు వస్తారని అంచనా. 6 లక్షలు కాదు, ఒక 6,000 మంది రమ్మానండి. 6,000 మంది వస్తే గ్యారంటీ. ఏందన్న అసలు బాగా పట్టున్న ఏరియా కన్నా తాడేపల్లి, ఆ ఏరియాలు అంటే ఉభయ గోదావరి జిల్లాలో జనసేన కొంత పట్టు. తాడేపల్లిలో తప్ప అలాగే చుట్టుపక్కల రారు. జగన్మోహన్ గారు అందించిన సంక్షేమాలకి జనాలు ఇంట్లోంచి బయటికి రారు, అర్థమైందండి. అమ్మఒడి ఏంటి, చేయూత ఏంటి, ఫీజు రిమెన్స్మెంట్, ఇవన్నీ ఆయన అసలు ఇంటికి పంపించి వాలంటీర్లని ఆయన అంత చక్కగా ఇస్తున్నాడు. 1వ తారీఖు రాగానే ఇంటి ముందుకు వచ్చేస్తుంటే అంతకంటే ఎక్కువ అంటున్నారు. ఏమండి చంద్రమోహన్ రెడ్డి బాబు ఎవరికైనా 2,000 రూపాయలు ఆడ అకౌంట్లో వేసాడా? ఆయన ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు చేశాడు అంటున్నాడు. ఎవడి అకౌంట్లో అయినా ఆయన వేసేది ఎవరెవరికి? రామోజీకి ఒక 100 కోట్లు, ఏంటి ఏబిఎన్ వాడికి ఒక 100 కోట్లు, వాళ్ళకి వేస్తాడు తప్ప ఏంటి పేదోడికి అంటూ ఏడు. 90 మందిలో ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది పోటీగా ఉంటారు వైసీపీకి? అన్న వైసీపీ 175లో ఒక 5 అటు ఇటు ఏమైనా అవుతారేమో, కానీ 175 ట్రై చేస్తున్నాం. 175 ఇందాకే 175 అన్నావు, ఇప్పుడు ఒక 5 తగ్గింది. అంటే ఇప్పుడు ముతగా ఉంటారు, వాళ్ళు తిరగడం వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఏమన్నా ఓడిపోతారేమో. కానీ అది మంగళగిరి పరిస్థితి అండి. మరి మళ్ళీ వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి పోటీ చేసి మళ్ళీ అందుకే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని దింపాం. మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ ఇదే గుడికి వచ్చాడుగా, మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెడతాము. చూడండి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. చంద్రబాబు జనసేన సంయుక్త ప్రకటనలో దాదాపు 99 మంది అభ్యర్థులను 2 ప్రకటించారన్న ఈరోజు. ఈ అభ్యర్థులు చూసారా, ఎలా ఉన్నారు ఏంటి? అభ్యర్థులు పెట్టుకున్నారు కదండి, కానీ ఎవరు కూడా జగన్ గారి దాడికి తట్టుకునే పొజిషన్లో మొత్తం లేరు. అంటే ఎవరో ఒక 5-10 మంది గెలుస్తారేమో, కానీ అందరినీ ఓడించడం అవ్వదు కదా. కాకపోతే ఏంటంటే జగన్ గారు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాన్ని బట్టి పేదలు మాత్రం ఆయన పక్కన ఉన్నారండి. ధనిక వర్గం అంతా వాళ్ళిద్దరు పక్కన ఉన్నారు. కాబట్టి ఏంటంటే ధనిక వర్గం ఎంతమంది ఉంటారు? మహా అంటే 10%, 15% ఉంటారు. మిగిలిన 85% అంతా కూడా ఓటింగు పేదవాళ్ళే ఉన్నారు. కాబట్టి పేదవాళ్ళందరూ కూడా జగన్ గారికి సపోర్ట్గా ఉన్నారు. కానీ తెలుగుదేశం కానీ జనసేన అంటున్నారన్న, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు జగన్. దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి తీసిపోయాడు అని అంటారు, ఏంటి మరి? కరెక్టేనండి. ఎందుకంటే ప్రొక్లైన్లు అవన్నీ కూడా తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఏంటి అంతా వాళ్ళే పంచుకునేవాళ్ళు. అంటే 5%, 10% వాళ్ళు పంచుకునేవాళ్ళు. ఇప్పుడు ఈయన ఏం చేస్తారు? 85% పంచుతున్నాడు. అందుకని మొత్తం నాశనం అయిపోయిందని చెప్తారండి. ఎందుకంటే వాళ్ళకి రావట్లేదు కదా. మరి ఇప్పుడు 6% ఉన్నది, దగ్గర 10% వరకు వచ్చింది. ఇది ఈ పోవర్టీ లైన్ అంటే ఏంటి, కింద నుంచి లేపుకుంటూ వస్తున్నాడు. అది అలా నచ్చట్లేదు. ఎందుకంటే పైనోడు పైకి వెళ్ళిపోవాలి, కిందోడు కిందకి వెళ్ళిపోవాలని ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. అందుకని ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు విజయవాడ సెంటర్లో బోండా ఉమ్మకి ఇచ్చారన్న, విజయవాడ తూర్పు ఏమో సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కి ఇచ్చారు. పరిస్థితి గద్దె రామ్మోహన్ రావు గారు మంచి వ్యక్తే,
అయితే ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే ప్రతిసారి కూడా ఈ 2 ఛాన్సుల కంటే 3వ ఛాన్స్ ఎవరైనా ఎంత మంచోడు ఆయన, కాబట్టి 2వ ఛాన్స్ చాలా కష్టం ఆయనకి. 3వ ఛాన్స్ పోటీ చేయబోతున్నాడు. అవినాష్ డెఫినెట్గా గెలుస్తాడు. ఎందుకంటే అతను ఎప్పటి నుంచో జనాల్లో వెళ్ళిపోయి మంచి వర్క్ చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, డెఫినెట్గా గెలుస్తాడని అనుకుంటున్నారు అందరూ. కానీ బ్రాహ్మణుల అభ్యర్థిని మల్లాది విష్ణు తీసేసి వైసీఎస్ అభ్యర్థి అయినటువంటి వైసీపీ తరఫున వెల్లంపల్లిని అక్కడ పోటీ చేయబట్టి ఎంతవరకు న్యాయం అంటారు? అంటే అదేంటంటే ఇప్పుడు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు కదా, మళ్ళీ అందుకని ఈయనకు మినిస్టర్గా చేశాడు. అటు వెస్ట్లో అయితే కొద్దిగా వ్యతిరేకత ఉందని ఇటు ఇచ్చినట్టున్నారండి నాకు కానీ తెలిసి. ఇక్కడ గెలవడంలో అక్కడ గెలుస్తారంటారా అని అడుగుతున్నారు కొంతమంది. అక్కడ ఛాన్సెస్ ఉన్నాయండి, కొద్దిగా మనం చూడాలి ఇక జనం ఎటు తీర్పిస్తారు. దాదాపు 93 స్థానాలు 94 స్థానాలకు టీడీపీ అభ్యర్థులు ప్రకటించింది, 5 స్థానాలు జనసేన ప్రకటించింది. ఎలా ఉంది ఈ అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే? మరి వైసీపీకి గట్టి పోటీ అనుకుంటున్నారు. వైసీపీకి పోటీ అనేది టీడీపీ కానీ జనసేన కానీ తర్వాత వీళ్ళు బీజేపీలో చేసుకొని మళ్ళీ కింద జారి కాంగ్రెస్తో కలుపుకొని మన కమ్యూనిస్ట్లో కలుపుకొని కుప్పలుగా వచ్చిన వైసీపీ సింగిల్గా వస్తుంది. మళ్ళీ 175కి 175 ఒకటి అవకాశం ఉంది. టీడీపీ ప్రకటించినటువంటి అభ్యర్థులు వైసీపీకి ఖచ్చితంగా పోటీయా? వైసీపీ పార్టీ అనేది మతం చూడకుండా కులం చూడకుండా ప్రతి ఒక్క కులాన్ని సమన్వయం చేసేది పార్టీ ఏదైనా ఉంటే వైసీపీ పార్టీ. ఓకే, విజయవాడ మనం ఒకసారి పరిశీలిస్తే 2 సీట్లు 3 సీట్లు 2 సీట్లు ప్రకటించింది. ఆల్రెడీ సెంట్రల్ సీటు బోండా ఉమ్మకి ఇచ్చింది, తూర్పు గద్దె రామ్మోహన్కి ప్రకటించింది. ఎలా చూస్తారు ఇప్పుడు? ఆల్రెడీ వాళ్ళు గద్దె రామ్మోహన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇవాళ బోండా ఉమామహేశ్వర గారు ఓడిపోయిన ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళకే అవకాశం ఇచ్చారు వాళ్ళు. కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు కానీ ప్రజల్లో ఉన్న నమ్మకాలు కానీ మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 93 94 స్థానాలు ప్రకటించిన నేపథ్యంలో వీళ్ళు ఒక 5 స్థానాలు ప్రకటించిన నేపథ్యంలో అంటే ఈ మెజారిటీ పీపుల్ గెలిచే అవకాశం ఉందా టీడీపీ వాళ్ళు? మెజారిటీ పీపుల్ చూస్తానికి వీళ్ళ సమన్వయం ఎక్కడ ఉంది? 93 94 స్థానాలు అంటున్నారు. దాంట్లో మైనార్టీకి ఎక్కడ కేటాయించారు? మైనార్టీ సీట్ ఏ ఏరియాలో ఇచ్చారు? లేదు, కడపలో కూడా లేదు. మీరు మొత్తం పరిశీలించండి. మనం చూసిన పొద్దు నుంచి ఒక మైనార్టీకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాల్యూలు కానీ విలువలు కానీ ఏ పార్టీ కూడా ఇచ్చేది లేదు. ఇప్పుడు మనం మీ మీడియా ముఖంగా ఒకటే అంటున్నాం, మేము వేరే ఉన్న పార్టీల్లో ఉన్న మైనార్టీలు కూడా ఇవాళ మీరందరూ కళ్ళు తెరిచి మైనార్టీలకి ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా క్యాస్ట్ పూర్వకం కాకుండా అందరికీ సమానంగా చూసే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల రావాల్సిందిగా మేము మీడియా ముఖంగా కోరుతాం. పవన్ కళ్యాణ్కి దాదాపు 24 సీట్లు ఇచ్చారు, ఇక అంతే అని చెప్పారు. 24 సీట్లే. అయితే ఈ 24 సీట్లలో కూడా ఆయన స్థానాన్ని ఎక్కడా పోటీ చేసేది కూడా నిర్ణయించుకోలేకపోయారు. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచొని చేయాలని ఇప్పుడు దాకా ఆయన లిస్టులో లేడు. బహుశా నాకు తెలిసి కూడా ఓడిపోతాడని ఆయన పోటీ కూడా చేయడానుకుంటున్నాను. ఏదో ఎమ్మెల్సీ తీసుకుని దొడ్డిదారిలో లోకేష్ లాగా ఏదో మినిస్టర్ అవ్వాలని ఆలోచనడేమో అనుకుంటున్నాను. అంతే, పోటీ అయితే చేయడానికి ఇప్పుడు దాకా ఆయన పేరు ఎక్కడ కేటాయించలేదు కాబట్టి. పార్లమెంట్కి వెళ్తారంటే ఒక మాట కూడా పార్లమెంట్ ఇప్పుడు ఇల్లు గెలవడం రచ్చ ఎక్కడ గెలుస్తాడు? ముందు మీకు ఎమ్మెల్యే అవ్వలేదు, నేను సీఎం అవుతా అన్నాడు. పార్లమెంట్కి వెళ్తానంటే ప్రధాని అవుతాడేంటి? ఇప్పుడు అది ఆలోచించాలి జనాలు.